నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. జగన్మోహన్ రెడ్డి సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. బట్ విజయసాయి రెడ్డి మాత్రం ఓన్లీ నెల్లూరు లోక్సభకు సంబంధించి ఉన్నటువంటి ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో ఆ నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించి స్పెషల్గా మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇలా స్పెషల్గా మేనిఫెస్టోని రిలీజ్ చేయడం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఎదిరిస్తున్నాడా ఏంటి? మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్. నమస్తే అమ్మా. అంటే ఓన్లీ నెల్లూరు నియోజకవర్గానికి సంబంధించి స్పెషల్ మేనిఫెస్టోని రిలీజ్ చేశాడు విజయసాయి రెడ్డి. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి సంబంధించి మేనిఫెస్టోని రిలీజ్ చేశాడు. ఇలా విజయసాయి రెడ్డి స్పెషల్గా మేనిఫెస్టోని రిలీజ్ చేయడం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటారు? కేసులన్నింటిలో కూడా A1 ఏమో జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన A2 కదా. సో తొగ్లక్ 1, తొగ్లక్ 2 అనమాట. సో ఇంతవరకు భారత చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏనాడు జరగని, కనీ విని ఎరగని వింత ఇది. ఇప్పుడు ఆల్రెడీ సాధారణంగా ఒక పార్టీ అంటే పార్టీకి ఒక మేనిఫెస్టో ఉంటుంది. సో దాని ప్రకారం మొత్తం ఎంటైర్ 13 రాష్ట్రాల్లో కూడా సో అదే మేనిఫెస్టో కొనసాగుతుంది. సో మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్కి అదే వర్తిస్తుంది. సో ఈ విధంగా తన లోక్సభ పరిధికి ప్లస్ తన లోక్సభ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాలకు కూడా ఈ విధంగా ఆయన ఒక స్పెషల్ మేనిఫెస్టో అన్నది ఇది కేవలం బూటకం, నాటకం, ప్రజలను మభ్యపెట్టడం తప్పించి ఏమీ లేదమ్మా. ఆల్రెడీ గత 5 ఏళ్లుగా వాళ్ళు ఇచ్చిన హామీలు ఎన్నిటినో తుంగలో తొక్కారు. సో చేస్తాన హామీలు ఏవీ చేయలేదు. సో ఈ రోజున అది కాకుండా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు కాకుండా, ఆ మేనిఫెస్టో కాకుండా ఈయన మళ్ళీ ఒక 46 హామీలతో ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టోని రిలీజ్ చేయడం అనేది ఇది కేవలం ఏదో విధంగా జనాల్ని బురిడి కొట్టించడం వల్లనే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా దొయ్యాలి, ఏ విధంగా దంచుకోవాలి, ఏ విధంగా దోచుకోవాలి, దాచుకోవాలని నేర్పించిన రాజగురువే ఈయన. ఎందుకంటే ఆడిటరే ఈయన కదా. ఏ విధంగా సూట్ కేసు కంపెనీలు పెట్టాలి, ఏ విధంగా ఈ యొక్క కిట్ ప్రో విధానంలో డబ్బులు తీసుకోవాలి, ఇవ్వాలని చెప్పిన రాజగురువు ఈయన. సో ఈ రోజున ఈయన జగన్మోహన్ రెడ్డిని ధిక్కారిస్తాడు, ఎదిరిస్తాడు అనేది ఆశాస్పదం. ఎందుకంటే 1 and 2 ఇద్దరు తోడు దొంగలే కాబట్టి. సో ఆ మేనిఫెస్టో తేలిపోయిందని ఈవెన్ వైఎస్ఆర్పి నాయకులు, కేడరు, కార్యకర్తలే చెబుతున్నారు, బాహటంగా చెబుతున్నారు. సో పూర్తిగా ఈ యొక్క కూటమి మేనిఫెస్టో ముందు అది పూర్తిగా తేలిపోయింది. సో కాబట్టి ఏదో విధంగా జనాలను మభ్యపెట్టాలి, ఏదో విధంగా అట్లీస్ట్ తనన్నా నగ్గాలి, సో తన జిల్లాలో కొన్ని సీట్లన్నా ఎమ్మెల్యే సీట్లు తేవాలనే ఒక నిర్ణయంతో ఈ విధంగా ఆయన చెప్పేదంతా కూడా బూటకం. దీన్ని ఎవరూ విశ్వసించరు, విశ్వసించకూడదు కూడా. ఓకే, అసలు ఎందుకు విజయసాయి రెడ్డిగా స్పెషల్గా మేనిఫెస్టోని తీసుకురావాల్సి వచ్చింది? ఇప్పుడు విజయసాయి రెడ్డి మాత్రమే కాదమ్మా, ఇప్పుడు విజయసాయి రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని రేపు పొద్దున మిగతా ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ యొక్క ఓన్ అజెండా, ఓన్ మేనిఫెస్టోతో కూడా వస్తారు. ఇప్పుడు ఏదో సామెత చెబుతారు కదమ్మా, వినేవాడు వెర్రి వెదవవుతే చెప్పేవాడు ఎన్నన్నా చెబుతా అంట. సో ఈ యొక్క వైసీపీ యొక్క నాయకుల వైఖరి ఆ విధంగానే ఉంది. సో అసలు ఈయన సొంత మేనిఫెస్టో అంటే మరి రేపొద్దున ఈయన ఇంట్లోంచి డబ్బులు తీసుకొచ్చి డెవలప్ చేస్తాడా? ఇప్పుడు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా ఈయన కష్టాతీతంతో చేస్తాడా, లేకపోతే రాష్ట్ర బడ్జెట్ నుంచి చేస్తాడా, లేకపోతే కేంద్ర బడ్జెట్ నుంచి చేస్తాడా? ఇప్పుడు మాట్లాడితే ఈ రోజున యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడుతున్నాడు. అరే 5 ఏళ్లుగా మీరు అక్కడ భాజపా ప్రభుత్వం దగ్గర, భాజపా అగ్రనాయకుల దగ్గర మోకరిల్లి సాష్టాంగ నమస్కారాలు పెట్టి, పొర్లు దండాలు పెట్టి, మీరు వాళ్ళ పాస్ చేసిన ప్రతి బిల్లుకి కూడా మీరు ముందుండి మీ అండదండలు ఇచ్చి పాస్ చేశారు, అన్నీ చేశారు. మీరు కొన్ని ప్రజా మోదం ఉన్నాయి, కొన్ని ఏమో ఆమోగ్యం లేని కూడా ఉన్నాయి. సో వాటిని కూడా మీరు సపోర్ట్ ఇచ్చారు. మీకు తెలుసు, మీరు ఏదైనా నోరు తెరిస్తే మీ కేసులను బయట పెడతారని, మిమ్మల్ని లోపలేస్తారని తెలుసు కాబట్టి మీరు తానా అన్నారు, అక్కడ మోకరిల్లారు. ఏ రోజును కూడా ప్రత్యేక హోదా చెప్పి ప్రజలను మోసగించి అక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు. ఒక పోలవరం గురించి ఫండ్స్ గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. రైల్వే ప్రత్యేక జోన్ గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామన్నప్పుడు కూడా దాని గురించి
ఇంతమంది కార్మికులు రోడ్డు ఎక్కి కార్మిక నాయకులు ఇంతమంది గొడవ చేస్తుంటే కూడా ఏ రోజు కూడా మీరు సెంట్రల్లో దాన్ని ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకున్నది లేదు. దానికి మైన్స్ కేటాయించమని అడిగినప్పుడు కూడా దాని గురించి పోరాటం లేదు. ఈ విధంగా రాష్ట్రానికి సంబంధించి ఏ విషయంలో కూడా వీళ్ళు సెంట్రల్ని గదమాయించో లేకపోతే కమాండ్ చేసో డిమాండ్ చేసో మాట్లాడిన తీరు లేదు. ఎందుకంటే వీళ్ళ లొసుగులు వీళ్ళకి తెలుసు. ఇన్ని కేసులు, ఇన్ని ఈడీ కేసులు, ఇన్ని అవినీతి కేసులు, ఇన్ని ఆరోపణలు ఉన్నాయి కాబట్టి గట్టిగా నోరు తెరిస్తే వీళ్ళిద్దరిని లోపలేస్తారనే భయంతో వంగి వంగి నమస్కారాలు పెట్టిన వీళ్ళిద్దరూ ఈ రోజున ఈయన ప్రత్యేక ఎజెండా, ఆయన ప్రత్యేక ఎజెండా అని ఆయనది ఒక మేనిఫెస్టో, ఈయన ఒక మేనిఫెస్టో చెప్పడం కేవలం ఇది ఏదో విధంగా ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసి మరొక్కసారి గద్దెక్కడానికి చేస్తున్న ప్రయత్నం తప్పించి దీంట్లో ఏదో చెప్తారు కదా, నేతి బీరకాయలో నెయ్యి అన్నది ఎంత నిజమో వీళ్ళ యొక్క మేనిఫెస్టో కూడా అంతేనమ్మా. అసలు ఉన్న రోడ్డులోనే ఒక తట్టెడు మట్టేసి గుంతలు పూడ్చలేని వీళ్ళు, ఏ పని చేయలేని వీళ్ళు రేపొద్దున ఇన్ని మేనిఫెస్టోలు అమలు చేస్తున్నది ఇది కేవలం జనాల్ని మభ్యపెట్టడం కోసమే, వాళ్ళ పబ్బం గడుపుకోవడం చేస్తున్న చర్య మాత్రమే. ప్రజలు దీన్ని విశ్వసించకూడదు, ప్రజలు వీళ్ళకి సపోర్ట్ ఇవ్వకూడదు. అంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోని రిలీజ్ చేసిన తర్వాత కూడా విజయసాయి రెడ్డి ఓన్లీ నెల్లూరు లోక్సభకు సంబంధించి ఉన్నటువంటి 7 నియోజకవర్గాలను అభివృద్ధి చేయడానికి 46 హామీలు, ఒకటి కాదు 2 కాదు 46 హామీలను తీసుకురావడం అనేది, అంటే ఈ అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు అంటే 2019 నుంచి ఇప్పటి వరకు ఏమీ చేయలేదు. కానీ ఇప్పుడు సరికొత్తగా చేయడానికి కానీ ఇలాంటి ప్లాన్ చేసుకున్నాడు అనే దానికి అంటే ఏ విధంగా నమ్మాలి? ఇప్పుడు పుట్టిన ఊరికి పుట్టిన జిల్లాకి ఏమీ చేయలేని విజయసాయి రెడ్డి కేవలం తన సంపాదన, తన అల్లుళ్ళ సంపాదన కోసం, తన కూతుళ్ళ సంపాదన కోసమే పాటుపడ్డాడు. వైజాగ్ కేంద్రంగా కూర్చుని, వైజాగ్లో కూర్చుని మొత్తం వైజాగ్లో ఉన్న భూములన్నీ కొట్టేశాడు ఈ వ్యక్తి. ఎన్నో కబ్జాలు, అక్కడ 1000 ఎకరాల ల్యాండ్స్ అన్నీ అయిపోయినాయి. సో లిక్కర్ స్కామ్లో తన అల్లుడు తమ్ముడుని వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళ జైలుకి వెళ్ళే వరకు నిద్రపోలేదు ఈ వ్యక్తి. సో ఈ విధంగా ప్రతి స్కామ్లోని ఇతను నష్టం ఉంది, ప్రతి అవినీతిలోని ఇతను నష్టం ఉంది. ఏ రోజున కనీసం సొంత ఊరికి కానీ, సొంత నియోజకవర్గానికి కానీ, సొంత జిల్లాకు కూడా ఇంతవరకు 5 ఏళ్ళలో ఒక్క పని చేయనోడు. మన తెలుగులో సామెత చెప్పినట్టు కన్న తల్లికి కడుపుకి కూడు పెట్టినోడంట, పిన్న తల్లికి పట్టు చీర కొనిచ్చాడంట. ఆ విధంగా ఉంది చెప్పి. కాబట్టి ఇవన్నీ కేవలం ఎలక్షన్ ముందు మాట్లాడే బూటకు మాటలమ్మ. ఏదో విధంగా పూర్తి వ్యతిరేకత ఉంది. ఇప్పుడు నెల్లూరు జిల్లా కూడా వన్ సైడ్ అయిపోయింది. ఇటు టీడీపీ కూటమికి బలంగా అక్కడ కేడర్ అంతా కూడా బలంగా ఉంది. అటు ప్రజలందరూ కూడా ఈ కూటమి వైపే ఉన్నారు. సో ఏదో విధంగా వాళ్ళ యొక్క దృష్టి మరల్చి మళ్ళీ ఇంకొకసారి వాళ్ళందరినీ మోసం చేసి పబ్బం గడుపుకోవడానికి చేస్తున్న కుటిల యత్నం తప్పించి దీంట్లో ఎటువంటి నిజం లేదు. ఇది కేవలం మభ్యపెట్టడం కోసమే, మోసగించడం కోసమే, మాయ చేయడం కోసమే. సో మరి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేసిన తర్వాత కూడా మేనిఫెస్టోని మళ్ళీ ఓన్లీ విజయసాయి రెడ్డి స్పెషల్గా నెల్లూరు కోసం అని స్పెషల్ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం మరి ఏ విధంగా చూడాలో అర్థమవుతుంది జనాలకి. సో మరి దీన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా తీసుకొని ఏమైనా కామెంట్ చేస్తారు లేదని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.